హలో అండి, నేను ఇక్కడ చెర్రీ టమాటో పండు మిర్చి పచ్చడి పెడుతున్నా. ఇది ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇట్లా చెర్రీ టమాటాలన్నీ తొడిమలు తీసుకొని ఒక క్లాత్లో పోసుకున్నా. పండు మిర్చి కూడా మంచిగా కడిగి ఆరబెట్టుకున్నా. మంచిగా తడి లేకుండా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. కవల చెర్రీ టమాటాలు ఇవి. ఇట్లా పండు మిర్చిని చిన్న చిన్న కట్ చేసుకొని దాన్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా. ఫస్ట్ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి కాసేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చెర్రీ టమాటాలు కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం అంటే కొంచెం సాల్ట్ వేసి కొంచెం చింతపండు వేసుకొని మంచిగా కలపాలి. ఇట్లా ఉప్పు చింతపండు వేసుకొని మంచిగా కలపాలి. కాసేపటికి ఇట్లా నీరు వస్తుంది చెర్రీ టమాటాలలో. ఈ చెర్రీ టమాటాలంతా మంచిగా ఉడకనివ్వాలి. గంటెతో ఇట్లా చెర్రీ టమాటాలంతా మెదుపుకోవాలి. తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న పండు మిర్చిని అందులో వేసుకొని ఉడకనివ్వాలి. మంచిగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకొని దాన్ని మంచిగా ఉడకనివ్వాలి దగ్గర పడేలాగా. ఇక్కడ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి జీలకర్ర వేసుకొని ఈ చల్లార పేస్ట్ని దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకోవడమే. పోపులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకున్నా. ఇప్పుడు ఈ పోపును పచ్చడిలో వేసి కలుపుకోవడమే. చూడండి ఎంత బాగా పొగలొస్తుందో. దీన్ని వేరే గిన్నెలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెల వరకు ఉంటుంది. వేరే గిన్నెలో తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామో తెలుసు కదా, ఆ మిగిలిన పచ్చళ్ళు అన్నం వేసుకొని మంచిగా కలుపుకొని తింటాం. ఇట్లా మీరు కూడా తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. పచ్చడి మాత్రం సూపర్ వచ్చింది.